IMR జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు మీకు రెమాండ్ తెలుసు కదా, గార్మెంట్స్ అండ్ క్లాతింగ్లో నెంబర్ 1. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి, అదేవిధంగా మన పేరెంట్స్కి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి రెమాండ్ అనేది ఉంది. ఆల్మోస్ట్ 100 years ఆఫ్ హిస్టరీ ఉన్న కంపెనీ. 1920s 25 ఆ టైంలో స్టార్ట్ చేసిన కంపెనీ. సో అయితే ఆ కంపెనీ ఓనరు విజయపత్ సింఘాని అనుకుంటా. సో ఆయన ఈ మధ్య ఒక బుక్ రాశాడు, అండ్ ఇన్కంప్లీట్ లైఫ్. రెమాండ్స్ అంటే ఏమో ద కంప్లీట్ మ్యాన్ అని ఉంటుందా, ద కంప్లీట్ మ్యాన్. బట్ ఆయన లైఫ్కి సంబంధించి ఆయన ఒక బుక్ రాసుకున్నాడు, అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అని. ఆయనకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని ఆర్టికల్స్ చదివాను. ఆయనకి వాళ్ళ అబ్బాయికి కొంత మనస్పర్ధలు రావడము, ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా కొన్ని వీడియోస్ చూశాను. సో ఏం జరిగిందంటారు, కొన్ని కోట్లాది రూపాయల కంపెనీకి ఆయన అధినేత, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీని నడిపించారు ఆయన. సో ఎందుకు ఆయన చివరి రోజుల్లో ఆయన ఆర్థికంగా అంత ఇబ్బంది పడుతున్నారు? రైట్ టైంలో రైట్ టాపిక్ తీసుకొచ్చారండి. ఇప్పుడు ఉన్న జనరేషన్, ఆల్రెడీ ఇప్పుడు 25-30sలో ఉన్న జనరేషన్కి, ఇప్పుడు పదవి విరమణ పొందే జనరేషన్కి అందరికీ తెలుసుకోవాల్సిన పాఠాలు ఇవి. సో మనకు ది కంప్లీట్ మ్యాన్ అనగానే పేరు చెప్పక్కర్లేదు, రేమండ్స్ అనగానే పేరు చెప్పక్కర్లేదు, ది కంప్లీట్ మ్యాన్. అడ్వర్టైజ్మెంట్ కూడా అలాగే ఉంటుంది. అంటే రేమండ్స్ వేసుకుంటే అతను పరిపూర్ణమైన మనిషి, అంత క్వాలిటీ క్లాతింగ్. సో మనిషి యొక్క పరిపూర్ణత ఆ బట్టలతో వస్తుంది. ఎంత మంచి ఫీల్ గుడ్ అడ్వర్టైజ్మెంట్ అది. బట్ దాని యొక్క ప్యాథటిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దాని ఓనర్ విజయపత్ సింఘానియా గారు తను రాసిన బుక్ పేరు అన్ ఇన్కంప్లీట్ లైఫ్. మనిషికి పరిపూర్ణమైన జీవితాన్ని అయితే తీసుకురాగలిగాడు రూపంలో, కానీ తన జీవితానికి ఒక పరిపూర్ణత తీసుకురాలేకపోయాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. తన ఆస్తిని, సంపదని, సంస్థని తీసుకెళ్ళి కొడుకు చేతిలో పెట్టాడు. ఆ కొడుకు సంపద మొత్తాన్ని ఎక్వైర్ చేసుకొని, సంస్థని మొత్తం ఓన్ చేసుకొని వాళ్ళ నాన్న నిలగొట్టేశాడు. ఎంత దారుణమే చెప్పండి. సో అంత పెద్ద సంస్థ అధిపతి అయ్యుండి, కోటీశ్వరుడు ఉండి, వాళ్ళకే కిరాయి ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటే, దెన్ ఇమాజిన్ ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏమాత్రం తేడా కనిపించట్లేదు. కారణం ఏంటంటే, ఇప్పుడున్న ఇంక్రీజ్డ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తోటి, ఇంక్రీజ్డ్ డే టు డే ఎక్స్పెన్సెస్ తోటి మనం ముందు నుంచే మన యొక్క ఆర్థిక ప్రణాళిక ప్రిపేర్ చేసుకొని, నా రిటైర్మెంట్ లైఫ్కి ఎంత కార్పస్ కావాలి, ఈ కార్పస్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి నా ప్రణాళిక ఏంటి అని ప్లాన్ చేసుకోవడమే కాదు, తన కంట్రోల్లో పెట్టుకొని. మనం రంగమార్తాండ సినిమా కూడా చూసాం, ఒక వీడియో కూడా చేసాం. డబ్బులు, ఇల్లు, షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం పిల్లలకి ఇచ్చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే ఏం జరుగుతుంది చూసాం కదా సినిమాలో. లాస్ట్కి వాళ్ళ భార్య చనిపోతే సొంత ఇల్లు కూడా ఉండదు. సో ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు, ఇది సొసైటీలో జరుగుతూనే ఉంది ఇది. సో పిల్లల ఎదుగుదలకి ఎంతైతే తల్లిదండ్రులు సహకరిస్తారో, తల్లిదండ్రుల మరిదశలో పిల్లలు ఆ విధంగా రెసిప్రోసిటీ చూపించట్లేదు. కారణం ఏంటంటే, వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఆ పిల్లల ఫ్యామిలీ, దట్ ఈస్ ప్రైమరీ ఫర్ దెమ్. అయితే ఇక్కడ ఈ విజయపత్ సింఘానియా కేసులో ఇన్కంప్లీట్ లైఫ్ అంటే, నా లైఫే పరిపూర్ణం కాలేదు, ఎందుకంటే నాకున్న లక్ష్యాలు, నాకున్న ఆలోచనలు అవన్నీ ముందుకెళ్ళాలి అంటే నేను ఆర్థికంగా స్థిరంగా లేను. నా కొడుకును మొత్తం నన్ను కబ్జా చేసేసాడు, మొత్తం తీసేసుకున్నాడు నా దగ్గర నుంచి. నేను ఇచ్చిన దాన్ని తను పూర్తి కంట్రోల్ తీసుకుని నన్ను బయటికి వెళ్ళగొట్టేశాడు, కిరాయి ఇంట్లో ఉంటున్నా. అసలు అతను ఒక బుక్ రాసి మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఇంత బాధపడుతూ ఉంటే కూడా, సో వాళ్ళ కొడుకు దగ్గర నుంచి ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ మనం చూడలేదు. సో ఇంత విధంగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇది చాలా సహజంగా జరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కళ్ళకు, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకు కూడా మీ గోల్ ఏంటి, మీ నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ అని మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారు? పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల చదువు, మ్యారేజు, ఓన్ కార్, ఇల్లు, వెకేషన్, ఇవి చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ లోన్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్ లోన్ దొరుకుతుంది, వెకేషన్కి లోన్ దొరుకుతుంది, మ్యారేజ్కి లోన్ తీసుకోవచ్చు, హెల్ప్ చేస్తారు వేరే వాళ్ళు, ఇల్లు లోన్లు కట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ జరగకపోవచ్చు కూడా. సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇంట్లో ఉండొచ్చు, పిల్లలకు ఆరంభం పోకుండా నార్మల్ మ్యారేజ్ చేయొచ్చు, లోన్ మన స్కాలర్షిప్తో ఎడ్యుకేషన్ రావచ్చు. కానీ వీటిని ఆపకపోయినా రిటైర్మెంట్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఆ దశలోకి వెళ్ళాల్సిందే.
రిటైర్మెంట్కి ఎవ్వరు లోన్ ఇవ్వరు. మీరు హోమ్ లోన్ ఏది తీసుకున్నా మీ ఏజ్ అంతా 60 అయితే 60 పైన ఈఎంఐ ఉండడానికి యాక్సెప్ట్ చేయరు ఏ బ్యాంకు కూడా. అంటే క్లియర్గా బ్యాంకులు కూడా మీకు 60 తర్వాత మీకు ఆదాయం ఉండదు అని చెప్పగానే చెప్తున్నాయి. మరి అటువంటి టైంలో ఈ గోల్స్ గురించి ఆలోచించేటప్పుడు ఈ గోల్స్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు కూడా, కానీ తప్పనిసరిగా వచ్చే ఒక లక్ష్యం ఆర్థిక ప్రణాళిక ఫర్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. అంటే మీ మలి దశలో పదవి విరమణ పొందిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉండాలి. యాక్చువల్గా ఆగిపోతుంది. మనం నార్మల్గా మంత్ మొత్తంలో మన ఖర్చు ఎప్పుడు ఉంటుంది, ఆదివారం యొక్క ఖర్చు ఉంటుంది, శనివారం యొక్క ఖర్చు ఉంటుంది. ఎందుకు హాలిడే కాబట్టి ఆ రోజు. మరి రిటైర్ అయిన తర్వాత డైలీ హాలిడేనే కదా. సో అప్పుడు ఇంకొన్ని ఖర్చులు పెరుగుతాయి. సో అప్పుడు మీకు ఆ ఖర్చులు పెరిగితే ఆదాయం పెరగాలి కదా, కానీ పెరగకపోతే అన్ఫార్చునేట్లీ ఆదాయం ఆగిపోతుంది. అప్పుడు మరి ఆదాయాన్ని రీప్లేస్ చేసుకోవాలి. సో ముందు నుంచే పెన్షన్ ప్లాన్స్ తీసుకోవడము, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ పోయి ఎస్డబ్ల్యూపీ ద్వారా తీసుకోవడము, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అలా తీసుకోవడము, ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా నా యొక్క మలి దశలో నా ఏజ్కి ఎంత ఇన్కమ్ రావాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్లో మన హ్యూమన్ లైఫ్ స్పాన్ కూడా చాలా పెరిగింది. అంటే ఆన్ అన్ యావరేజ్ 75+ మనము బ్రతికేస్తున్నాం. హెల్దీ లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్ వల్ల. మరి 75 years వరకు బ్రతికితే 60 రిటైర్ అవుతాం. మినిమం 15 to 20 years ఉంటాం కదా. అండ్ జనరల్గా వైఫ్ ఇంకో 5 years తక్కువే ఉంటుంది ఏజ్ జనరల్గా. సో వైఫ్ కూడా కనీసం ఇంకో 25 years లైఫ్ ఉంటుంది. మరి 20 సంవత్సరాలు ఎలా బతకాలి? ఇట్స్ నాట్ ఏ స్మాల్ పీరియడ్ అది. అందుకే మనం చాలాసార్లు చెప్తుంటాం, మీ లైఫ్ని 3గా డివైడ్ చేసుకోండి. 25, 25, 25. ఫస్ట్ 25 విద్యార్థి దశ, పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. సెకండ్ 25 మీకు మీరుగా సపోర్ట్ చేసుకుంటూ పిల్లలకి హెల్ప్ చేస్తూ మీ రిటైర్మెంట్ లైఫ్. థర్డ్ 25 కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఇటువంటి ఇన్కంప్లీట్ లైఫ్ కాకుండా ఒక కంప్లీట్ లైఫ్ అవుతుంది. సో కంపల్సరీ ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అది ప్లాన్ చేయాలి అనేది మనం 50 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ప్లాన్ చేయడం కాదు, అప్పటికి టైం అయిపోద్ది మొత్తం. సో ముందు నుంచే ప్లాన్ చేస్తూ పోతే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనం చూడాలి అంటే లాంగ్ పీరియడ్లో జరుగుతుంది. దానికి PPF 15 years ఉంటుంది. తెలియకుండానే చాలా కార్పస్ క్రియేట్ అవుతుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ SIP అన్నిటికంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత చాలామంది ఉద్యోగం రాగానే LIC కట్టేస్తూ ఉంటారు, లాంగ్ టర్మ్ ఉంటూ ఉంటాయి. కానీ అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో సూటబుల్ కాకపోవచ్చు అది. సో అట్లా మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మనకు కావాల్సిన అవసరం, ఇప్పుడు నా వయసు ఇంత, 40 సంవత్సరాలు ఉంది, నాకు మంత్లీ ఇన్కమ్ ఇంత అవుతుంది, ఎక్స్పెన్స్ ఇంత అవుతుంది, నేను 60లో నా ఎక్స్పెన్స్ ఎంత, అప్రాక్సిమేట్లీ 2 times 3 times పెరుగుతుంది. సో ఆ ఇన్కమ్ రావాలంటే కార్పస్ ఎంత ఉండాలి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని ముందు నుంచే వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు విత్ యువర్ ప్రాపర్ ప్లానింగ్. సో అప్పుడు విజయపాత్ సింఘానియా గారి లాగా ఇలా మనం బాధపడక్కర్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, చాలాసార్లు సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. కపిల్ దేవ్ చందు బోర్డే తోటి కూర్చొని ఒకసారి మాట్లాడుతూ ఉంటే, ఏదో క్రికెట్ టీమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కపిల్ దేవ్ ఈజ్ అబౌట్ టు లీవ్. చందు బోర్డేని అడిగితే నేను ఇంకా టైం ఉంది, నేను పని ఉంది అని చెప్తుంటాడు. ఎందుకు అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి నాకు కొంచెం మనీ పెండింగ్ ఉంది, BCCI నుంచి రావాల్సి ఉంది, ఆ మనీ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది చూడండి. అంటే చందు బోర్డే ఈజ్ అ వెరీ ఫేమస్ క్రికెటర్. అంత ఫేమస్ క్రికెటర్ అయ్యి కూడా బోర్డు ఇచ్చే చిన్న పెన్షన్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను కూడా ప్లాన్ చేసుకోలేదు. సో ఇదంతా కూడా మనం సినిమా యాక్టర్లు చూడండి, పాత తరం సినిమా యాక్టర్లు రాజబాబు, సావిత్రి, వీళ్ళంతా కూడా తిని తాగి ఇష్టం వచ్చినట్టు దానాలు చేసి ఖరాబ్ చేసుకున్నారు. కానీ ఈ కాలం యాక్టర్స్ అలా చేయట్లేదు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బాగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్ అనేది ప్రాపర్గా చేసుకుంటున్నారు. అలా చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే ఎల్డర్ పీపుల్ కానీ, లేదా ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ప్లానింగ్ ముందు నుంచే చేసుకుంటూ వెళ్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కనుక మనము అన్ ఇన్కంప్లీట్ లైఫ్ అనే బుక్ నుంచి నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం మన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్, మన యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఇలా కొడుకు మీద డిపెండ్ అవ్వాల్సిన అగస్త్యం తప్పుతుంది. సో మొత్తానికి సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఎంతటి కోటీశ్వర్లైనా, ఎంతటి ధనవంతులైనా చివరి రోజుల్లో ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి మనలాంటి వాళ్ళు ఇటువంటి విషయాలను తెలుసుకొని, ఇటువంటి విషయాలను గుణపాఠాలుగా నేర్చుకుని, సో మనం కూడా ఎర్లీ ఏజ్లోనే ఎట్ ది ఏజ్ ఆఫ్ 20s నుంచే, అంటే ఉద్యోగం వచ్చిన తొలినాల నుంచే ఒక సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే
మన చివరి రోజుల్లో అంటే మనం ఒక 60-70కి వచ్చాక ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారు. అప్పుడు మన లైఫ్ కంప్లీట్ లైఫ్ అవుతుంది, ఈలాగా ఇన్కంప్లీట్ లైఫ్ అవ్వకుండా ఉంటుంది. సో రైమాండ్స్ అనే ఒక అర్థాన్ని కూడా కంప్లీట్ లైఫ్ అండ్ ద కంప్లీట్ మ్యాన్ రెండు పరిపూర్ణం అవుతాయి. సో ముందు నుంచే తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి. సో విజయపత్ సింఘానియా అంటే ఆయన ప్రోడక్ట్స్ ద్వారా మనుషులకి ఒక కంప్లీట్ లుక్ ఇచ్చాడు, అంటే ఒక కంప్లీట్ లుక్ ఇచ్చారు. బట్ తన ఆర్థిక వ్యవహారాల పట్ల, తన ఆర్థిక విషయాల పట్ల వాళ్ళు ఇన్కంప్లీట్గా మిగిలిపోయారు. అది మనం అర్థం చేసుకొని అలా కాకుండా మనం ప్రవర్తించాలి లైఫ్లో. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.